ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మనం గురు పౌర్ణమి విశిష్టత గురించి చక్కగా తెలుసుకుందాం భక్త మహాశీలారా. వ్యాస భగవానుడు గురు పౌర్ణమి రోజునే జన్మించాడు. వ్యాస భగవానుడు లోకానికి ఎంతో మేలు చేశాడు. 18 పురాణాల్ని రచించి లోకానికి అందించాడు. అలాగే 18 ఉపపురాణాల్ని రచించి లోకానికి అందజేశాడు. అంతేకాకుండా బ్రహ్మసూత్రాలను లోకానికిచ్చాడు. దానితో పాటు పంచమ వేదం అనబడేటువంటి మహాభారతాన్ని రచించాడు. వేదాలు పూర్వం అంతా కలిపి ఎలా పడితే అలా ఉండేవట. ఏదో ఎంతో జ్ఞానం కలిగినటువంటి మహర్షులకు తప్ప అందరికీ అర్థమయ్యేటువంటివి కాదు పూర్వం వేదాలు. అటువంటి వేదాల్ని అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా చతుర్వేదాలుగా విభజించాడు. అందుకని ఆయనకు వ్యాసుడు అనేటువంటి పేరొచ్చింది. అటువంటి వ్యాసుడు మహాగణపతి గురించి తపస్సు చేసినప్పుడు మహాగణపతి ఆషాఢ పున్నమి రోజున వ్యాస భగవానునికి దర్శనమిచ్చాడు. అప్పుడు చెప్పాడు ఆయన మహాగణపతి, నాయనా వ్యాస, ఈరోజు నేను నీకు దర్శనమిచ్చాను. ఈరోజు ఆషాఢ పున్నమి. ఈ ఆషాఢ పున్నమి రోజు గురు పౌర్ణమిగా ప్రసిద్ధికెక్కుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే నిన్ను నన్ను వాళ్ళ గురువును స్మరిస్తారో పూజిస్తారో వాళ్లకు సకల శుభాలు జరుగుతాయి అని చెప్పి మహాగణపతి చెప్పాడు. ఇది సాక్షాత్తు మహాగణపతి పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆనాడు విఘ్నేశ్వర స్వామి చెప్పినటువంటి విధానములో చక్కగా మీరు గురు పౌర్ణమి రోజున విఘ్నేశ్వర స్వామిని వ్యాస భగవానుణ్ణి మీ గురువును సేవించి సకల శుభాల్ని కూడా పొంది ధరించండి. సర్వే జనా సుఖినో భవంతు.